నమస్తే వగ్గి న్యూస్ కు స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బంద్ ప్రశాంతం. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు హిందూ ఐక్యవేదిక పిలుపు మేరకు నిరసన. సూర్యాపేట జిల్లా కోదాడలో ఆర్డీఓ కార్యాలయం ముందు టీఆర్ఎస్ నేతల ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. మాజీ మంత్రులు హరీష్, కేటీఆర్ పిలుపు మేరకు గజ్వేల్ పట్టణంలో నిరసనలు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డి దేవుడిపై ఒట్టేసి మాట తప్పారన్న సిద్దిపేట ఎమ్మెల్యే. సూర్యాపేట జిల్లా కోదాడ ఎటువంటి షరతులు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో భాగంగా కోదాడ ఆర్డీఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఎటువంటి షరతులు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా కోదాడ ఆర్డీఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ధర్నా నిర్వహించింది. ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, బీఆర్ఎస్ నాయకులు అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ 9 నెలల పాలనలో సామాన్య ప్రజలు, రైతులు విసిగిపోయారని, మహిళలు రోడ్డు ఎక్కి ధర్నా చేసే పరిస్థితి వచ్చిందని, వెంటనే రైతులకు రుణమాఫీ, రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఇటీ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కవిత రాధారెడ్డి, కార్మిక నాయకుడు నయీంలతో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారుల ద్వారా అమలవుతున్న పనులకి ఎక్కడ పొంతం లేకుండా అయిపోతుంది. మధ్యలో అడ్డకత్తెరలో పోకచెక్క మాదిరిగా అటు ప్రజాప్రతినిధులు, పరిపాలకులు, అధికారుల మధ్యన తెలంగాణ రైతాంగాన్ని బలిపశువుం చేసే ప్రయత్నం ఈరోజు తెలంగాణలో జరుగుతోంది. రుణమాఫీ చేసినా రాజీనామా చేయమని చెప్పి ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్న రేవంత్ రెడ్డి, ఆయన మాట తప్పినందుకు ఇవాళ రేవంత్ రెడ్డి పదవి నుంచి వైదొలుగుతాడా, రాజీనామా చేస్తాడా ఆయనే ఆలోచించుకోవాలి. ఈరోజు తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో రుణమాఫీ కాని వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేయడంతో పాటు లబోదిబోబో అని మొత్తుకుంటున్నారు. ఆయన విదేశీ పర్యటనలు చేస్తున్నాడు, లేకపోతే ఢిల్లీ సమావేశాలు పెట్టుకుంటున్నాడు. ఇక్కడ తెలంగాణ రైతాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న, నైతిక బాధ్యత ఉన్న కేబినెట్ మంత్రులు కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ వెనువెంటనే రుణమాఫీ చేయడానికి కావాల్సిన నిధుల్ని విడుదల చేయాలి. 2 లక్షల రుణాలు తీసుకున్న వాళ్ళందరికీ ఆ రోజు ఏ రకంగానైతే ఎన్నికలలో హామీ ఇచ్చారో మాఫీ చేస్తామని చెప్పి దాని ప్రకారం వెనువెంటనే చేయకపోతే తెలంగాణలో రైతాంగాన్ని ఏకం చేసి ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేయడంతో పాటు గద్దె దింపడానికి సిద్ధమవుతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని తెలియజేస్తాం. మాజీ మంత్రివర్యులు హరీష్ రావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రుణమాఫీ కాని రైతుల కోసం గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వేలాది మంది రైతులతో పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ ఆర్డీఓ ఆఫీస్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశానుసారం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రుణమాఫీ కాని రైతుల కోసం గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది రైతులతో పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ ఆర్డీఓ ఆఫీసు వరకు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గుడులపై ఓట్లు వేసి ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తారని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాట తప్పాడని వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ 24 గంటల నుంచి కరెంటు, పండించిన పంటలను గిట్టుబాటు ధరలు కల్పిస్తూ కొనుగోలు చేయడం, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సరఫరా చేయడం, రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధును ఇవ్వటం, రైతు బీమా ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ దే అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణంగా ఉండేదన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ విధానాల వలన రైతులు వరి సాగును చాలా తక్కువగా చేస్తున్నారన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతుల సహకారంతో
రుణమాఫీ అయినటువంటి రైతు కుటుంబాలతోని ఇవాళ ఒక ర్యాలీ ఏర్పాటు చేసి ఆర్డీఓ వారికి రిక్వెస్ట్ రెఫరెండం ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు మాట్లాడినటువంటి మాటలు, డిసెంబర్ 9 వెళ్ళండి అప్పులు తెచ్చుకోండి మేము మాఫీ చేస్తాం 2 లక్షలని చెప్పి మాట్లాడారు. రైతులు కాంగ్రెస్ మాటలు నమ్మిండ్రు, రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మిండ్రు, బ్యాంకులకు వెళ్ళిండ్రు, అప్పులు తెచ్చుకున్నారు. గతంలో కేసీఆర్ మాఫీ చేసినాక కూడా మళ్ళీ మాఫీ జరుగుతుందని చెప్పి ఒక్కొక్క కుటుంబం 2 లక్షల పైచీలకు రుణాలు తెచ్చుకున్నారు. మరి అలాంటి రుణాలని మాఫీ చేయాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే 2 లక్షల వరకే రుణమాఫీ చేస్తున్నాం, ఆ పైన 2 లక్షల పైచీలకు ఉన్నటువంటి వాళ్ళకి రుణమాఫీ చేయట్లేదు, మేము 2 లక్షలకే చేసినాము, ఆ 2 లక్షల వరకే చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు ఆ రోజు చెప్పింది ఏంటంటే ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు, ఒక్క రేషన్ కార్డుకి 2 లక్షల వరకు మాఫీ చేస్తానని చెప్పి మాట్లాడారు. ఇలా మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం, 2 లక్షల వరకు రుణమాఫీ చేయమంటున్నాం. అదేవిధంగా మీరు రైతు భరోసా ఇస్తా అన్నారు, ఎకరానికి 15,000, 11,500 కోట్లు రైతు భరోసా ఇవ్వాలి. కూలీ రైతుకు 12,000 రూపాయలు ఇస్తా అన్నారు, కౌలు రైతుకు 12,000 రూపాయలు ఇస్తా అన్నారు, రైతు పండించిన పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు, రైతు పండించిన పంట ప్రతి గింజ ఉంటా అన్నారు. మరి ఎక్కడ అమలు చేస్తున్నారా? అమలవుతుందా? రైతుల పరిస్థితి ఏంది? అసలు పట్టించుకుంటున్నారా? నీ మంత్రులు ఒక మాట, నీవు ఒక మాట. నువ్వు మాట్లాడేది రుణమాఫీ జరిగిందని, రుణమాఫీ కాలేదని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడతాడు. బట్టి విక్రమార్క గారు 7,000 కోట్లే ఇచ్చినామని మాట్లాడతారు. యాక్చువల్గా మీరు చెప్పింది, బ్యాంకర్ చెప్పింది 49,000 కోట్లు. మీరు జనవరిలో చెప్పింది రేవంత్ రెడ్డి గారు ఒక్కరోజు నా కడుపు కట్టుకుంటే 1 సంవత్సరము నేను అవినీతికి పాల్పడకపోతే 40,000 కోట్లు మాఫీ చేస్తానని చెప్పి మాట్లాడండు. తర్వాత మీరు 31,000 కోట్లు అన్నారు, బడ్జెట్లో పెట్టింది 26,000 కోట్లు, 26,000 కోట్లు. ఇట్లా మాఫీ చేసింది 7,500 కోట్లు, ఒకరు 17,000 కోట్లు, ఒకరు రకరకాలుగా మాట్లాడుతున్నారు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే, మేము రైతుల రుణమాఫీ చేసే వరకు రైతుల పక్షాన నిలబడతాం. గ్రామాన చావిడి వద్ద గ్రామ రైతు వేదికల దగ్గర రైతుల్ని పోగు చేసి రుణమాఫీ కానీ రైతుల పక్షాన మేము నిలబడతాం. వాళ్ళ అప్లికేషన్స్ తీసుకుంటాం, వాళ్ళందరినీ తీసుకొచ్చి. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు, మారణకాండను నిరసిస్తూ హిందూ ఐక్యవేదిక పిలుపు మేరకు బీజేపీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట్ మండల కేంద్రంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు, మారణకాండను నిరసిస్తూ హిందూ ఐక్యవేదిక పిలుపు మేరకు బీజేపీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు, మారణకాండను నిరసిస్తూ హిందూ ఐక్యవేదిక పిలుపునివ్వగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా అత్యవసర సేవలు మినహా పలు వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా ఉదయం నుంచి బంద్ కు మద్దతు పలికారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు అత్యంత దారుణమన్నారు. హిందూ దేవాలయాలను, హిందువులను కాపాడే బాధ్యత బంగ్లా ప్రభుత్వానిదేనని తెలిపారు. పిల్లలపై దాడులు ఆపకపోతే హిందువుల ఆగ్రహావేశాలకు బంగ్లాదేశ్ ముస్లింలు చూడాల్సిన గతి పడుతుందని ఘాటుగా హెచ్చరించారు. మున్సిపాలిటీలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా రామాయంపేట పట్టణ బంద్కి హిందూ అనుబంధ సంస్థలు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా సంపూర్ణంగా స్వచ్ఛందంగా అందరూ కూడా బంద్కు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రామాయంపేట పట్టణంలో బంగ్లాదేశ్లో ఏవైతే హిందువులపై జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో, మహిళలను హింసించడం కానీ, మహిళలను రేప్ చేయడం కానీ, వీటన్నిటిని నిరసిస్తూ రామాయంపేట బంద్కు పిలుపునివ్వడం జరిగింది. రామాయంపేట ప్రజలందరూ సహకరించి రామాయంపేట బంద్ను సంపూర్ణంగా బంద్లో పాల్గొన్నారు, బంద్ చేశారు. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, హిందూ ఐక్య వేదిక తరఫున బంగ్లాదేశ్లో ప్రతి హిందూని బంగ్లాదేశ్ ప్రభుత్వం కాపాడాలి, లేదంటే రానున్న రోజుల్లో ఇంకా ధర్నాలు కానీ ఉద్రిక్తం చేస్తాము. భారతదేశం నుంచి ఏవైతే సప్లైస్ ఉన్నాయో వాటన్నిటిని నిలిపివేయాలని చెప్పేసి మా ప్రభుత్వాన్ని ఇట్లా కోరుతాము, కేంద్ర ప్రభుత్వాన్ని.
కాబట్టి ఈ బంగ్లాదేశ్లో ఎవరైతే ముస్లిమ్స్ హిందువులపైన దాడి చేస్తున్నారో, మా దేవాలయాలపైన, ఇస్కాన్ టెంపుల్ కావచ్చు, వీటిపైన కావచ్చు, హిందూ మహిళలపైన వీళ్ళన్నిటికీ రక్షణ ఇచ్చి అక్కడ ప్రభుత్వం రక్షణ ఇచ్చి వాళ్ళని కాపాడాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మీ పేరు చెప్పు. నా పేరు దమ్మయ్య గారి భానుచందర్, భారతీయ జనతా పార్టీ రామాయంపేట టౌన్ ప్రెసిడెంట్. నిజాంపేట మండల కేంద్రంలో గురువారం అమ్మ పేరు మీద చెట్టు మొక్క అనే కార్యక్రమంలో భాగంగా చెట్లు మొక్కలు నాటామని స్థానిక ఎంపీడీఓ రాజిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు సంబంధించి అమ్మ పేరు మీద చెట్టు మొక్క నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో గురువారం అమ్మ పేరు మీద చెట్టు మొక్క అనే కార్యక్రమంలో భాగంగా చెట్లు మొక్కలు నాటామని స్థానిక ఎంపీడీఓ రాజిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు సంబంధించి అమ్మ పేరు మీద చెట్టు మొక్క నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి మహిళలు ముందుకు వచ్చి చెట్లు మొక్కలు నాటడం సంతోషదాయకమన్నారు. ప్రతి ఒక్కరూ చెట్లు మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి నర్సింహులు, అంగన్వాడీ టీచర్ దుర్గేశ్వరి, ఫీల్డ్ అసిస్టెంట్ తిరుమల, ఆశా వర్కర్ బండారి లక్ష్మి, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని 14 గ్రామ పంచాయతీలలో అమ్మ చెట్టు నాటుదామనే కార్యక్రమము నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడ నిజాంపేట హెడ్ క్వార్టర్లో పెద్ద సంఖ్యలో మహిళలు ముందుకు వచ్చేసి మేము చెట్టు నాటుదామని వచ్చిండ్రు. మిగతా గ్రామ పంచాయతీలలో కూడా అక్కడ జరుగుతున్నాయి. మేము కూడా ఇక్కడ మహిళలు ఇంత వచ్చి సహకరిస్తుండ్రు. ప్రతి మొక్కను కూడా చెప్పడం సంతోషకరంగా ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నాటమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా కలెక్టర్ కార్యాలయం నుంచి మాకు ఆదేశాలు జారీ చేసినందున మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ వర్తింపు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, వెల్దుర్తి ఎంపీటీసీ మోహన్ రెడ్డి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ కోదండ కృష్ణగౌడ్, మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అశోక్ రెడ్డి, జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముంతాబాయ్, నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ యువజన నాయకుడు శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి, సల్లా మహేష్ యాదవ్, నర్సింలు, మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఏదైతే 41,000 కోట్లు ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే రుణమాఫీ జరుగుతుందని చెప్పి నిండు అసెంబ్లీలో చెప్పిండు. ఆ నిండు అసెంబ్లీలో చెప్పిన విధంగానే 41,000 కోట్లు కాదు, ఐటీ కట్టేటోళ్ళకి వాళ్ళకి వీళ్ళకి కట్ చేసి 36,000 కోట్లు అన్నారు. ఆ మాట మీద కాకుండా కేబినెట్ తీర్మానం 26,000 కోట్లు అని, ఆ 26 కోట్లలో కూడా 14,000 కోట్లు 17,000 కోట్లు నిమ్మకు నీరెత్తినట్టు కొంతమంది రైతులకు రుణమాఫీ చేసి భుజాలు తరుముకుంటున్నారు. మాకు తిట్టుడు రాక కాదు ఏదో మా అధిష్టానం ఆ తీర్పు నేర్పలేదు కాబట్టి తిట్టలేకపోతున్నాం. కానీ మీకంటే ఎక్కువ తిట్టగలుగుతాం. 10 ఏళ్ళ ప్రభుత్వంలో వ్యక్తిగత విషయాలకు పోకుండా, వ్యక్తిగత దూషణలకు పోకుండా ఎవరు దొంగలో ఎవరు దొరలో మా హరీష్ రావు సార్ చెప్పినట్టు, కేటీఆర్ సార్ చెప్పినట్టు మీరు ఎక్కడ ఏ మండలి వచ్చినా సరే, ఏ ఊరు వచ్చినా సరే మీరు ఇచ్చిన హామీల ప్రకారం ఏ చౌరస్తాలైనా సరే. అయితే నేను లంబడి శంకర్ని, మాకు ₹1,00,000 ఉన్నది అప్పు, మా పేరు అనేది రాలేదు. మాకు గ్యాస్ సిలిండరు అది పత్రిక ఇచ్చిర్రు, 500 ఇంపించుకోరని, అది కూడా లేదు. ఏవి రావు, 900లకు తీసుకుంటారు గ్యాస్ సిలిండర్. మాకు అసలు పైసలు అయితే ఇస్తలేరు. అవి రుణమాఫీ రాలేదు, అవి అకౌంట్లో పడతలేవు. 900లకు గ్యాస్ పక్కా ఉంది. అదైతే జరుగుతుంది. సరే, మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మేరకు మరి ఈ రుణమాఫీ మీద ధర్నా చేయడం జరుగుతున్నది. మరి ఈ ప్రభుత్వము 41,000 కోట్ల రుణమాఫీ చేస్తా అని చెప్పి కేవలం 17,000 కోట్లు మాత్రమే చేసి 23,000 కోట్ల రూపాయలు మరి రైతులకు రుణమాఫీ
చేయకపోవడం జరుగుతున్నది. ఏదో కొర్రీలు పెట్టి రేషన్ కార్డు లేదని, ఎంప్లాయీస్ అని, లేకపోతే ఆధార్ కార్డు లింక్ లేదని మెజార్టీ రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదు. మరి ఈ ధర్నా ఇంతటితో ఆగకుండా మరి గ్రామాలలో ఉధృతంగా రేపటి నుంచి కార్యక్రమాలు చేపడతాము. ఇకనైనా మరి ఈ ప్రభుత్వం మేల్కొని రైతులందరికీ కల్లబొల్లి హామీలతో ఎలక్షన్లకు ముందు ఊకదంపుడు హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు 13 గ్యారంటీలు అమలు చేస్తాం అధికారంలోకి వచ్చిన వెంటనే అని దొడ్డిదారిన ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తూతూ మంత్రంగా 2 హామీలు మాత్రమే నెరవేర్చి అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి పాక్షికంగా అమలు చేసి, అది కూడా రైతు బంధు నిధులు మళ్లించి పాక్షికంగా అమలు చేసి, ఇవాళ కేవలం హరీష్ రావు ఆగస్టు 15 నాడు మాఫీ చేయాలని ఛాలెంజ్ విసిరితే తేరుకున్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత డిసెంబర్ 9కే రుణమాఫీలో సంతకం పెట్టమని రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు. ఆయన గౌరవం కాపాడుకోవాలంటే మొట్టమొదలు 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తానన్నాడు. 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానని మాట్లాడిండు. కానీ ఇప్పటి వరకు రుణమాఫీ చేసింది 17,000 కోట్లు మాత్రమే. అంటే 50% మాత్రమే జరిగింది అన్నట్టు లెక్క. ఆయన లెక్కనే ఆయన చెప్పిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటనే 31,000 కోట్లకు ఇప్పటి వరకు 17,000 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ జరిగింది. కాబట్టి ఎంత మట్టుకు రుణమాఫీ జరగదో ఆత్మవిమర్శన చేసుకోవాలి. గౌరవనీయులు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, కేటీఆర్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈరోజు మండల వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన రైతులకు, పార్టీ కార్యకర్తలకు, మాజీ సర్పంచ్లకు అందరికీ, ప్రెస్ విలేకరులకు ధన్యవాదాలు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్గా ముందుగా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టకుండా వీళ్ళు అన్ని చేసినా అని పొగడబోతలు చెప్పుకుంటా కాలయాపన చేస్తున్నాడు. ఏది ఒక్కటి అమలు కాలేదు. 6 గ్యారెంటీలు ఒక్కటి అమలు కాలేదు. కేవలం బస్సు ఇచ్చి ఆడోళ్ళ కాళ్ళు కొట్లాడ పెట్టడం తప్ప వేరే 6 గ్యారెంటీలు ఒక్కటి అమలు కాలేదు. ఇప్పటికైనా హరీష్ రావు రాజీనామా చేయి తప్ప అది ఒక్కటి చేస్తున్నాడు, భజన చేస్తున్నాడు. ఆయన చేసింది కేవలం 30% మందికే రుణమాఫీ అయింది. ఇంకా 70% మందికి రుణమాఫీ. కాంగ్రెస్ రుణమాఫీ ఒట్టి బూటకమని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణాలన్నీ మాఫీ చేయాల్సిందే. కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, టీఆర్ఎస్ యువత అధ్యక్షుడు కొనాపూర్ సంతోష్ రావు అన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారం బస్టాండ్ వద్ద మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ రుణమాఫీ వట్టి బూటకమని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణాలన్నీ మాఫీ చేయాల్సిందేనని, 6 గ్యారెంటీలను అమలు చేసే వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, టీఆర్ఎస్ యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావులు అన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారం బస్టాండ్ వద్ద మెదక్ రహదారి, హైదరాబాద్ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాస్తారోకో చేశారు. ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటూ నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొల్చారం ఏఎస్ఐ వాణి ఆధ్వర్యంలో పోలీసుల బృందం అక్కడికి చేరుకుని రోడ్డుపై ఉన్న బీఆర్ఎస్ ఉద్యమకారులను సముదాయించడంతో అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ రాస్తా రోకోలో పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన మహిళ పురుగుల మందు డబ్బాతో రావడంతో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ఆమెని అక్కడి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్ కు మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్, కరెంట్ రాజాగౌడ్, సొసైటీ చైర్మన్ నాగూర్ మనోహర్, సిడిసి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచులు నెల్లి కృష్ణయ్య, సందీప్, ఏడుపాయల డైరెక్టర్లు కొమ్ముల యాదాగౌడ్, బాగారెడ్డి, టీఆర్ఎస్ యువత నాయకులు సోమ నర్సింహులు, కొమ్ముల సురేష్ గౌడ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గుడాల నర్సింహులు, వడ్ల శ్రీనివాస్, వెంకటాపూర్ మహేష్, బాబు, కలాలి రాజాగౌడ్, దొడ్ల ఆంజనేయులు, ఆర్ఏ రవీందర్, సిద్దరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధినేత కేసీఆర్ గారి పిలుపు మేరకు, కేటీఆర్ గారి పిలుపు మేరకు, గౌరవ శాసనసభ్యులు నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి గారి పిలుపు మేరకు మా కొల్చారం మండలం అన్ని గ్రామాల నుండి ముఖ్య కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాలో పాల్గొనడానికి ఇక్కడికి విచ్చేసినందుకు ముందుగా ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఎలక్షన్ల కన్నా ముందు హామీలు, 6 గ్యారంటీలు హామీలు ఇచ్చి మరి గద్దెనెక్కినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈ రోజు రుణమాఫీ విషయంలో
మరి ఏ రకంగా విఫల్యమైంది, ఏ రకంగా మరి రైతులకు మోసం చేసింది అని తెలియడానికి ఇది నిదర్శనము. మరి 40% రైతులకు మాత్రమే రుణం అందింది. ఇంకా 60% మంది రైతులకు వెంటనే రుణము చెల్లించాలని చెప్పి మా పార్టీ అధిష్టానం మేరకు మేము ఇక్కడికి ధర్నాలో పాల్గొనడం జరుగుతుంది. మరి తప్పకుండా మీరు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ రైతులకు రుణమాఫీ వెంటనే, మిగిలిన రైతులకు రుణమాఫీ వెంటనే చేసేంత వరకు కూడా మేము మీ మీద పోరాటము కొనసాగిస్తూనే ఉంటాము. మరి మహిళలకు 2500 రూపాయలు రుణము ఇస్తామని చెప్పడం మోసం చేసిర్రు. మరి రకరకాలుగా మోసం చేసి గద్దెనెక్కినటువంటి ఈ ముఖ్యమంత్రిని మరి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అన్ని వర్గాల వారు పోరాడి వారికి తగిన శాక్తి చెప్తారు, తగిన బుద్ధి చెప్తారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నేను కొల్చారం మండల యువత విభాగం తరపు నుంచి నేను ఒక సవాల్ విసురుతున్నాను. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కానీ, ఏ జిల్లాలో కానీ, ఏ నియోజకవర్గంలో కానీ, ఏ మండలంలో కానీ, ఏ గ్రామంలో కానీ మరి రైతుల పక్షాన నేను యువత విభాగం తరపున నేను వస్తాను. నువ్వు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసినావో 6 గ్యారంటీలు అమలు చేసిన దాకా కొల్చారం బీఆర్ఎస్ పార్టీ నీ ఎంబడే ఉంటుంది. ధర్నాలు చేస్తాము, అన్ని చేస్తాము. 6 గ్యారంటీలు నువ్వు ఖచ్చితంగా అమలు చేసిన దాకా మేము ఊరుకునే ప్రసక్తి లేదని మీకు తెలియజేస్తూ జై తెలంగాణ అని చెప్పేసి మరి 6 నెలలు అయిపోయినప్పటి వరకు కూడా రుణమాఫీ లేదంటే 10 లక్షల వరకు కూడా ఇంత రుణమాఫీ జరగలేదు. ఆ రుణ కోసం బ్యాంకర్ల దగ్గర మీరు పానీలు తండి మీరు రిడవన్ కాలేదు, ఇంతవరకు కూడా మాఫీ అయినటువంటి పరిస్థితి. అంటే ఫస్ట్ చెప్పినట్టు పథకాలలో 6 పథకాలు ఒకటే గ్యారంటీలలో ఒకటే గ్యారంటీ, దాంట్లో కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బస్ ప్రయాణం ఒక్కటే సక్సెస్ అయిందని అంటున్నాం. ఆ బస్సు ప్రయాణం సక్సెస్ కాలేదు. 50 మంది ఎక్కే బస్సు 150 మంది ఎక్కి మరి రైతులకు చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికైనా మరి అర్ధగంట తిరిగే ఒక బస్సు 2 గంటలకు ఒక్కసారి వస్తున్నది. ఎందుకంటే పిల్లలకు, అన్ని విద్యార్థులకు, రైతులకు అన్ని రకాల ఇబ్బంది జరుగుతుంది. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోగలరు. మేధావుని ఏమన్నా నీ వెనువెంటే ఏమి నిన్ను వదిలి ప్రసక్తి ఉండదని రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము తెలియం. ఇప్పటికైనా స్పందిస్తూ మరి ప్రపంచ పైన అభిప్రాయం చెప్పగలరు కాదు, రైతులకు మేము తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గట్కేసర్ మండలంలోని బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గట్కేసర్ మండలంలోని బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని, అబద్దాల మాటలతో కాలం ఎల్లదీస్తున్న రేవంత్ రెడ్డి గద్దె దిగే రోజు దగ్గర పడిందని గట్కేసర్ బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ధర్నాకు దిగిన బీఆర్ఎస్ మరియు ధర్నాలో పాల్గొన్న రైతులను ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, తక్షణమే రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పూరితమైన వాగ్దానాలు ఇచ్చి, హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు రైతులను నిండా ముంచిన విషయాన్ని మీకు అందరికి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు గట్కేసర్ మండలంలో సుమారు 1230 మంది రైతులు ఇక్కడ లోన్లు తీసుకుంటే మరి మొదటి విడతగా 1,00,000 రూపాయలు, 1,50,000, 2 లక్షల చొప్పున నెల రోజుల్లో మాఫీ చేస్తామని చెప్పి ప్రగల్భాలికిన రేవంత్ రెడ్డి గారు ఈ కోఆపరేటివ్ బ్యాంకులో గట్కేసర్ సహకార సంఘంలో ఒక్క రైతు కూడా రుణమాఫీ కాలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు యూనియన్ బ్యాంక్ కానీ ఎస్బీఐ బ్యాంకులో కూడా 100 మంది రైతులు రుణాలు తీసుకుంటే వారికి కూడా ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాని విషయం ఈరోజు గట్కేసర్ మండలంలో 1330 మంది రైతులు మరి ఈరోజు వారిని నడ్డి విరిసి వారిని బజార్ పాలన చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండడానికి వీల్లేదు. మరి ప్రజల తిరుగుబాటు, రైతుల తిరుగుబాటు ఏ విధంగా ఉంటుందో యావత్ తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏది ఏమైనా గట్కేసర్ మండలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేసేంత వరకు ముఖ్యమంత్రిని, రాష్ట్ర మంత్రులను వెంటాడి తరిమి బీఆర్ఎస్ పార్టీ కొడుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ దగల్బాలు మాటలు వెళ్తూ ఎంకడికి అందరూ అది నోరా మోరే అందరూ. ఈరోజు ముఖ్యమంత్రి పరిస్థితి నోరా మోరా, మరి అంతకంటే ఎక్కువ ఏమన్నా ఉందా అన్న విషయాన్ని ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అసెంబ్లీలో అబద్ధము, ప్రజల ముందు అబద్ధము, సెక్రటరియట్లో అబద్ధము, ప్రెస్ ముందు అబద్ధము,
పొద్దున లేస్తే రాత్రి వరకు ప్రతి మాట అబద్ధం అబద్ధం అబద్ధం, జూటా మాటలతోటి జూటా విధానాలతోటి ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తూ పగబడుతున్నటువంటి ముఖ్యమంత్రి, నువ్వు గద్దె దించే రోజు రైతుల తిరుగుబాటు మొదలైంది. రైతుల తిరుగుబాటును ఎవ్వరూ అడ్డుకోరు. ప్రధానమంత్రిని మార్చిన రోజులు మన గతంలో చూసినాం. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మరి 10 నెలల్లోనే 9 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత నెలకొన్నటువంటి ఈ ముఖ్యమంత్రిని గద్దె దించేంత వరకు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ యావత్ రైతాంగం నిన్ను వెంబడించి వెంటాడుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలుస్తూ జై తెలంగాణ, జై. సీఎం రేవంత్ రెడ్డి దేవుడిపై ఒట్టేసి మాట తప్పారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. దేవుడిపై ఒట్టేసి మాట తప్పితే రాష్ట్రానికి అరిష్టమని పేర్కొన్నారు. హరీష్ రావు గురువారం యాదగిరిగుట్టలోని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. నీది కొడంగల్ ఓడిపోయిన రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మాట తప్పిన చరిత్ర నీది. దేవుడి మీద ప్రమాణం చేసి 15 ఆగస్టు నాడు రుణమాఫీ చేస్తా అని దేవుళ్ళను కూడా మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది. అయితే రేవంత్ రెడ్డి గారేమో రుణమాఫీ అయిపోయింది అంటాడు. వాళ్ళ మంత్రులేమో నోటికి వచ్చినట్టు తలా ఒక మాట మాట్లాడుతున్నారు. మీరే సాక్ష్యం. జర్నలిస్టులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ పెట్టిండు 15 ఆగస్టు తర్వాత. పెట్టి ఆయన గారు ఏమంటాడంటే రాష్ట్రంలో ఇంకో 17 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగవలసింది పెండింగ్లో ఉంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు చెప్పింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన ఏమంటాడు, ఇక రుణమాఫీ పూర్తి కాలేదు, ఇంకో 12,000 కోట్ల రూపాయలు ఇచ్చేది ఉంది, త్వరలోనే ఆ 12,000 కోట్లు విడుదల చేస్తాము అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారు చెప్తాడు. నిన్న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మంలో చెప్పారు, రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రుణమాఫీ జరగవలసింది ఉన్నది, మేము ఇప్పటిదాకా 22 లక్షల మందికి 17,000 కోట్లు మాత్రమే చేశాము అంటున్నాడు. రుణమాఫీ అయిపోయిందని ముఖ్యమంత్రి అంటాడు, 17 లక్షల మందికి చేసేది ఉందని పొంగులేటి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి గారు 12,000 కోట్లు ఇచ్చేది ఉందని. ఇక తుమ్మల గారేమో 42 లక్షలకు బదులు మేము 22 లక్షలకే చేసినాం. ఆ చేసిన 22 లక్షల్లో కూడా ఓ 2 లక్షల మందికి బ్యాంకులో పైసలు జమ కాలే, వాపసు వచ్చినాయని కూడా ఈ విషయం కూడా వ్యవసాయ మంత్రి చెప్పిండు. అంటే 42లో ఇప్పుడు ఎంతమందికి అయినట్టు? 20 లక్షల మందికి అయింది. అయింది తక్కువ, కాంది ఎక్కువ. ఇది నేను చెప్తలేను, వ్యవసాయ మంత్రి తుమ్మల గారు చెప్పిన మాట. 42 లక్షల్లో 20 లక్షల మందికే రుణమాఫీ అయింది, కానోళ్ళు 22 లక్షలు. అంటే 46% మాత్రమే జరిగింది, ఇంకా 54% రుణమాఫీ బాకే ఉంది. అంటే దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది నేను చెప్తుంది కాదు కదా, నీ మంత్రులే చెప్తున్నారు. ఒక ఆయన 12,000 కోట్లు ఇవ్వాలంటుండు, ఒక ఆయన 17 లక్షల మంది రైతులకు ఇంక ఇచ్చేది ఉన్నదంటుండు, ఇంకొక ఆయన ఏమో 42 లక్షల్లో 20 లక్షల మందికే ముట్టింది, ఇంక 22 లక్షల మందికి ముట్టలేదు అంటుండు. మరి దీన్ని బట్టి ఎవరు రాజీనామా చేయాలి? రేవంత్ రెడ్డి గారు, నీకు నీతి నిజాయితీ ఉంటే బహిరంగంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు. తెలంగాణలో నువ్వు ఒట్టు పెట్టిన దేవుళ్ళ దగ్గరికి పోయి ప్రాయశ్చిత్తం చేసుకో. దేవుడా నన్ను క్షమించు, నేను తప్పు చేసినా, నేను తొందరపడి నీ మీద ప్రమాణం చేసినా, దయచేసి నన్ను క్షమించని ప్రాయశ్చిత్తం చేసుకో. కనీసం ఆ దేవుడు అన్న నిన్ను క్షమిస్తాడు. నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవు కనుకనే ఇలా మేం బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది. దేవుడా, మా ముఖ్యమంత్రి ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలంటూ మేడ్చల్లో బీఆర్ఎస్ నేతలు కదం తొక్కారు. మేడ్చల్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రుణమాఫీ అంటూనే తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి, ఐటీ కట్టిన వారికి రుణమాఫీ ఉండదు అంటూ మోసం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. రైతులపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా తక్షణమే ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు రాజమల్లారెడ్డి, దయానంద్ యాదవ్, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, మండల బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు హరత్ రెడ్డి, సందీప్ గౌడ్, నడికొప్పుల నాగరాజు, యూనిష్ పాషా, జీవన్, సురేందర్ గౌడ్, హేమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులకు 1400 మంది రైతులకు ఉంటే 10 కోట్ల రుణమాఫీ కాలేదు ఇంకా. మరి అట్లాంటి జిల్లాలో ఎంతమందికి కాలే,
రాష్ట్రంలో ఎంతమందికి కాలే? మీరు ఏదో తూతు మంత్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎవరికో ఒకరికి 2 లక్షల రుణమాఫీ చేసి అదే మరి సినిమా చూపిస్తే రైతులకు ఎవరికి అయింది ఎవరికి కాలేదో తగిన గుణపాఠం సర్పంచ్ ఎలక్షన్లోనే మీకు చెప్తారు. ఎందుకంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో ఏ రైతును కూడా కన్నీరు కార్చకుండా కాపాడుకున్నటువంటి ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారు. ఆయన చేసిన దాంట్లో మీరు పైసా కూడా చేస్తలేరని కూడా ప్రజలకు అర్థమైంది. మరి మీరు రుణమాఫీ 2 లక్షలు అన్నప్పుడు మరి ఐటీ కట్టిన వాళ్ళకు, తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకు అట్లేమన్నా ఆంక్షలు ఉంటే ముందే చెప్పాల్సింది మీరు. మరి ఇప్పుడు అన్నీ అయినాక నీకు రేషన్ కార్డు లేదు, నువ్వు ఐటీ కడుతున్నావు, కేవలం నాకు ఒక 36,000 రూపాయలు రుణం తీసుకుంటే 36,000 రూపాయలే రుణమాఫీ కాలే, నువ్వు 2 లక్షల రుణమాఫీ ఎక్కడ చేసినావని నేను అడుగుతా ఉన్నా. నా పేరు మీదనే 36,000 రూపాయలు లోన్ తీసుకుంటే రుణం మాఫీ కాలేదు. అలాంటి రైతులకు, పేద రైతులు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఎకరం ఉన్న రైతులు తప్ప మరి మేము ఏదో రాజకీయం చేస్తలే. ఎందుకంటే కేసీఆర్ గారు కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి నాయకుడని రైతులకు అర్థమైంది. తగిన రోజులలో రేవంత్ రెడ్డి గారికి గుణపాఠం చెప్పడం ఖాయం. మీ ప్రభుత్వాన్ని గద్దె దించేది ఖాయం. రైతు ఏడ్చిన రాష్ట్రం ఉండదని కూడా మీరు తెలుసుకోవాలని కూడా కోరుతా ఉన్నాను. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బీఆర్ఎస్ నాయకులు రైతుల ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గుండవెల్లి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బీఆర్ఎస్ నాయకులు రైతుల ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గుండావెల్లి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు మాయమాటలు చెప్పిన రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చొని ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తారని కనీసం 25% కూడా రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. మాయమాటలు చెప్పిన రేవంత్ రెడ్డి వెంటనే గద్దె దిగాలన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ప్రజలను ఏ రకంగా మోసం చేయాలని ఆలోచన చేస్తున్నాడే తప్ప ప్రజలను ఆదుకున్న పాపన పోలేదన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులు ఫ్రీ అని చెప్పి డీలక్స్ బస్సులలో ఛార్జీల మూత మోగించి ఛార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. గత చరిత్రలు చూసుకుంటే రైతులకు ఉసురు పోసుకున్న ఏ ప్రభుత్వం కూడా బాగుపడలేదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తప్పకుండా రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పెద్దగుండేలి గ్రామము. నా పేరు పుర్రబాబు. నేను ఎస్సీ ఫిజికల్ హ్యాండిక్యాప్. అయితే నాది క్రాప్ లోన్ 1,20,000 ఉన్నది. అయితే ఫస్ట్ సారి నాకైతే అని అన్నారు. అంటే నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి 7,50,000 రూపాయలు అయినాయి నాకు. అయితే మేనేజర్ గారు కూడా మెరికే ఆ మేనేజర్ గురించి చెప్పిన, సార్ నాది ఎట్లా మాఫీ చేయండి అంటే అయితే బాబు అని చెప్పిండు. తర్వాత హరీష్ రావు సార్ గురించి కలిసిన, బాబు నీకు అవుతుంది ఎట్లయినా అవుతుంది అని చెప్పి పెన్షన్ ఇప్పించిండు. మన దాకా పెన్షన్ ఇప్పుడు క్రాప్ లోన్ మాఫీ అవుతుందంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా 2 లక్షలు మాఫీ అవుతుంది అన్నారు. అయితే అవుతుంది కావచ్చు అనుకున్నా. ఫస్ట్ విడత కాలేదు, సెకండ్ విడతలు అవుతుంది కావచ్చు అనుకున్నా. మళ్ళీ పోయినా కాలేదు. 3వ విడతలు అయితే అన్నారు. 3వ విడతలు ఉడికి కాలేదు. ఇలా పిచ్చిన బోర్డుకి వదం లేదు. క్రాప్ లోన్కి మాఫీ కాలేదు. అధికారులు ఏమంటారు? ఏవో దగ్గరికి పోతే తర్వాత చూస్తామని చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంత రైతాంగాన్ని గోసలు పెడుతూ మొదటి విడత, 2వ విడత, 3వ విడత అనుకుంటూ రైతులకు ఇచ్చిన రుణమాఫీని మాఫీ చేయకుండా బ్యాంకుల చుట్టూ తిప్పుతా ఉంది ఈ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ఒక మాట, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక మాట, అట్లే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మాట, బట్టి ఒక మాట, రకరకాలుగా వాళ్ళంతలా వాళ్లకు సమన్వయం లేక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా కనీసం 50,000 నుంచి 1 లక్ష రూపాయల వరకు కూడా చాలా మందికి రుణమాఫీ కాలేదు. బట్టి మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి 7,500 కోట్లు రిలీజ్ చేసిందని ఆర్థిక శాఖ మంత్రి చెప్తాడు. ఇంకొకరేమో 12,000 కోట్లు అంటారు, ఇంకొకరేమో 18,000 కోట్లు అంటారు. వాస్తవానికి 7,500 కోట్ల రూపాయలే మాఫీ చేసిమని ఆర్థిక శాఖ మంత్రి నిజం ఒప్పుకుంటుండు. ఇప్పటికైనా ఆ పైసలు కూడా గతంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు ప్రతి 2 పంటలకు 5,000 అబద్ధపు పునాదులతోటి గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చిన హామీలు నెరవేర్చక సొమ్మసిల్లిపోయిండు. పిచ్చిలేసి దేశాలని తిరిగెత్తుండు. ప్రపంచ దేశాలని తిరిగొచ్చి మరి రైతులందరూ ఇక్కడ అయ్యో మా రుణమాఫీ పూర్తిగా రుణమాఫీ చేస్తాడని చెప్పేసి ఎంతో ఆశతోటి చూసిర్రు. మళ్ళీ ఇక్కడికి వచ్చి లేనిపోని కటాప్ రేట్లు పెట్టుకుంటూ పరిపాట ఏ అసమర్థత పాలన అనేది చేస్తున్నాడు.
ఈరోజు ఆయన ఇచ్చిన 6 హామీలలో కూడా ఒక్కటి కూడా సరిగా నెరవేర్చలేడు. ఇంటిలో ఉన్న 18 సంవత్సరాల పైన ఉన్న ఆడపిల్లలకు కూడా నేను పెన్షన్ ఇస్తానని చెప్పేసి దొంగ హామీలు ఇచ్చిండు. ఇవాళ 36 నుంచి 40,000 కోట్ల రూపాయలు రుణం ఉన్నది. మీరు అవసరమైతే నేను వచ్చిన తర్వాత మీకు మాఫీ చేస్తా, మీరు అందరూ బ్యాంకులోకి తీసుకోమని చెప్పేసానని ఇవాళ మాఫీ చేయలేకుండా పోతున్నాడు. ఇవాళ భార్యాభర్తలది ఇద్దరి రుణమాఫీ ఒక దగ్గర వేసి నీ బాకీ 3 లక్షలు ఉంది. కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సూర్యాపేట జిల్లాలో నిరసన చేపట్టారు. మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణలోని గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణలోని గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో జర్నలిస్టులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు అంజన్ గౌడ్ మాట్లాడుతూ కోల్కతాలో మహిళా డాక్టర్ పై అఘాయిత్యానికి పాల్పడిన బాధ్యులను వెంటనే శిక్షించాలని అన్నారు. మహిళా డాక్టర్ చిత్రపటానికి నివాళులర్పించారు. డాక్టర్లు దేవుళ్లతో సమానమని అన్న పదాన్ని మరచిపోయి ఒక వైద్యురాలుపై సభ్య సమాజం తలదించుకునేలా దాడి చేసి అతి క్రూరంగా అత్యాచారం చేయడం చాలా విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హరికిషన్ రావు, కుర్రా రామారావు, గంధం వెంకటనారాయణ భారీ సంఖ్యలో నియోజకవర్గ జర్నలిస్టులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బంద్ ప్రశాంతం. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు హిందూ ఐక్యవేదిక పిలుపు మేరకు నిరసన. సూర్యాపేట జిల్లా కోదాడలో ఆర్డీఓ కార్యాలయం ముందు టీఆర్ఎస్ నేతల ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. మాజీ మంత్రులు హరీష్, కేటీఆర్ పిలుపు మేరకు గజ్వేల్ పట్టణంలో నిరసనలు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డి దేవుడిపై ఒట్టేసి మాట తప్పారన్న సిద్దిపేట ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భవ్య టీవీ.